హలో బ్యూటిఫుల్ పీపుల్, ఇంతటి చల్లటి వెదర్ లోనే ఆటో ఎక్కేసి డైరెక్ట్ గా నేనైతే రైతు బజార్కి వెళ్ళాను అనమాట కాయగూరలు కొనుక్కోవడానికి. మా అమ్మ చెప్పిన కాయగూరలన్నీ తీసుకుని రావడానికి అయితే వచ్చానమాట. ఉల్లిపాయలు అయితే 23 రూపాయలు ఉంది కేజీ. ఆ పెంటేసుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నానండి బజార్లోకి. అప్పుడే మా అమ్మ కాల్ చేసి బీరకాయలు కూడా తెమ్మంది. అమ్మ బీరకాయలు ఎంత? కేజీ 40 రూపాయలు అంట. వంకాయ ఎంత పెద్దగా ఉన్నది చూడండి. ఈ కీరా దోసకాయ సమ్మర్ సీజన్ లో తింటే చాలా చలవ చేస్తుంది. ఉల్లిపాయలు కొందామని ఉల్లిపాయల కౌంటర్ దగ్గరికి వెళ్తే ఉల్లిపాయల బస్తా అయితే తీసారనమాట కొత్తది. బంగాళదుంప బస్తా కూడా ఓపెన్ చేశారు. ఇలా కొత్త బస్తా ఓపెన్ చేయడం ద్వారా ఎంత మంది లైన్ లో కట్టేశారు చూడండి. కష్టపడి ఈ లైన్ లోని 2 కేజీలు ఉల్లిపాయలు బంగాళదుంప టమాటా అయితే తీసుకొని పేమెంట్ అయితే చేసేసాను. అక్కడ పేమెంట్ అయిపోయింది చూడు. ఈ రోజు బీన్స్ 40 రూపాయలు కేజీ ఉంది. 20 రూపాయలు బెండకాయలు తోక వేసి సంచిలో వేసుకున్నాను. అలాగే ఎర్రదుంపలు 1 కేజీ తీసుకొని సంచిలో వేసా. సామాన్లు వేసుకున్నాక 60 రూపాయలు ఫోన్ పే చేసాను. మన బజార్ సంచి అయితే నిండిపోయింది అనమాట. ఈ బుజ్జ ఆనపకే కాస్ట్ వచ్చి 10 రూపాయలు అంట. అలాగే ఈ బామ్మ దగ్గర నా ఫేవరెట్ బర్బాటి అయితే 20 రూపాయలు తీసుకున్నాను. బామ్మ వెళ్ళొస్తానంటే బాయ్ చెప్తుంది. అండ్ ఈ బామ్మ దగ్గర గుత్తొంకాయలు అయితే కొన్నా. జింక పారిపోద్ది ఆగండి. జింక చూడండి చెట్టుకి ఎలాగ వేసారు పెయింటింగ్, చాలా బాగుంది కదా. ఫైనల్ గా ఈ అక్క దగ్గర పువ్వులు అయితే తీసుకున్నాను పూజ కోసం. జై శ్రీరామ్, బాబాయ్.